జై శ్రీరామ్. మన హిందూ ధర్మానికి ప్రామాణికంగా చాలా ప్రాచీనమైన మూల గ్రంథాలు ఏంటంటే వేదాలు. ఇది ప్రపంచం అంతా ఒప్పుకుంది, ఇది తిరుగులేని సత్యం. అయితే ఈ మధ్య కొన్ని శతాబ్దాల నుంచి కొన్ని ఇతర మతాలను చెప్పుకుంటూ బయలుదేరినవి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదు చెప్పుకుందామంటే. ఈ క్రైస్తవ్యం కానీ ఇస్లాం కానీ వాళ్ళకి చరిత్ర అంతగా లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు చెప్పుకుందామంటే. అందువల్ల ప్రాచీనమైన వేదాల్లో మా యేసు ఉన్నాడు అని చెప్పి క్రైస్తవులు, మా అల్లా ఉన్నాడు వేదాల్లో అని చెప్పి ఇస్లాం వారు, ఇదొక కొత్త వరవడి స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ నిరూపించుకోవడానికి వేదాలు అతి ప్రాచీనమైనవి కనుక అందులో యేసుని అల్లాని చూపెడితే తప్ప వాళ్ళకి మనుగడ కష్టమైపోతుంది. అందువల్ల అలా స్టార్ట్ చేశారు వాళ్ళు. వేదాల్లో ఏదో తీసుకోవడం, అందులోంచి ఈ పదాల యొక్క అక్షరాలని విడగొట్టి అది ఇది కలిపి అదిగో మా దేవుడి పేరు వచ్చేసింది అని చెప్పి ఈ అమాయకులైన హిందువుల్ని మతాలు మారుస్తూ చాలా గిమిక్కులు చేస్తున్నారు. ఇది మధ్య చూస్తున్నాం, ఇది ఎక్కువైపోతుంది కూడా. అయితే ఆధ్యాత్మికతకు మూలం మన హిందూ ధర్మం ఒకటే. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా హిందూ ధర్మం సొత్తు. మన హిందూ ధర్మం ప్రకారం దైవశక్తి అనేది వివిధ రూపాల్లో చరాచరాలన్నింటిలో కూడా ఉంటుంది. అందుకే హిందువులకు దేవుళ్ళు ఎక్కువ. అంత మాత్రాన కోరికలు నెరవేర్చేస్తున్నాయని చెప్పి శవాలను కూడా దేవుళ్ళుగా అంగీకరించమంటే అది నిజమైన ధార్మికత కలిగిన హిందువులు ఒప్పుకోలేరు. ఈ మధ్య ఈ శవాలను పూజించడం ఒకటి ఎక్కువైపోయింది. ఆ పూజను పట్టుకొచ్చి హిందువులు గంటకడుతున్నారు. ఈ మధ్య ఈ క్రైస్తవులు, ముస్లింలు, షిరిడీ సాయి భక్తులు, బ్రహ్మకుమారీలు ఇలాంటి వాళ్ళంతా కూడా మన వేదాల ద్వారా వాళ్ళ ప్రామాణికతను నిరూపించుకోవాలి అని చెప్పి అడ్డదారులు తొక్కుతూ మన హిందూ సాహిత్యం మీద పడుతున్నారు. అయితే మన హిందూ సమాజం ఎలా ఉందంటే సరైన సేవ లేకుండా ఇతర మతాల దాడుల్ని చైతన్యవంతంగా ఎదుర్కోలేని స్థితిలో ఉండి ఒక అమాయకమైన దిశలో సాగిపోతూ ఈ పరాయి దుర్మార్గులకు టార్గెట్గా మారుతున్నారు. కేవలం హిందువులనే టార్గెట్ చేసుకుంటున్నారు వీళ్ళంతా కూడా. ఈ ఇతర మతస్థులంతా కూడా హిందువులనే టార్గెట్ చేస్తున్నారు. అంటే సరైన ఆలోచన, ఐకమత్యం ఇవన్నీ లేని వాళ్ళు హిందువులే అని చెప్పి వాళ్ళు బాగా గమనించారు. హిందువుల్లో ఉన్న ఉదాసీనత వల్ల కూడా వాళ్ళు ముందుకి అధర్మంగా ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళ దేవుడు గొప్పోడే, వీళ్ళ దేవుడు గొప్పోడే, వీడు మంచోడే అని చెప్పి అన్నీ సమానమే, అంతా ఒకటే అని చెప్పి నమ్మేస్తూ ఈ ఇతర మతాల దుర్మార్గాల్లో కూరుకుపోతున్నారు చాలామంది హిందువులు. అయితే ఈ మధ్య షిరిడీ సాయి జిహాద్ అని చెప్పొచ్చు, ఇది ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇస్లాం వాళ్ళు, క్రైస్తవులు వాళ్ళు డైరెక్ట్ అటాక్ కొంతవరకు. కానీ ఈ షిరిడీ సాయి జిహాద్ అన్నది మన హిందూ ధర్మానికి జారబడి మన వెనకాలే ఉంటూ మన హిందూ ధర్మానికి వెన్నుపోటు పొడుస్తున్న ఒక ప్రక్రియ ఇది. ఇది చాలా దుర్మార్గం. వాటికంటే ఎక్కువ దుర్మార్గంగా చెప్పుకోవచ్చు ఈ షిరిడీ సాయి జిహాద్ని. వీళ్ళు ఏం చేస్తారంటే మన హిందూ ధర్మంతో చట్టపట్టాలు వేసుకుంటూ, దొంగ నిరూపణలు చేసుకుంటూ మొత్తం హిందూ ధర్మాన్ని పక్కన పెట్టించి మొత్తం షిరిడీ సాయి మతం అన్నది స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావాలని చెప్పి వాళ్ళ ప్లానింగ్. మన హిందూ దేవుళ్ళ ముఖాల్లో ఈ షిరిడీ సాయి ముఖాన్ని చిత్రిస్తూ కొత్త రకమైన దైవ జిహాద్ అని చెప్పి మొదలెట్టారు. విష్ణు, ఈశ్వరుడు, చివరకు దుర్గాదేవి ముఖంలో కూడా షిరిడీ సాయి ముఖాన్ని పెట్టేసి ప్రచారాలు చేస్తున్నారు. అయితే
ఈ సాయి జిహాద్ అనేది ఎప్పటి నుంచి ఎలా స్టార్ట్ అయింది అని చూస్తే, మనకు స్వతంత్రం రాకపూర్వం మన హిందూ చైతన్యం ఎక్కువగా మహారాష్ట్రలో ఉండేది. తిలక్ గారు మన హిందువులందరినీ ఏకం చేయడానికి గణపతి నవరాత్రులు ఇలాంటి పండుగలన్నీ పెట్టి హిందూ చైతన్యాన్ని బాగా పెంచారు, శివాజీని ఆదర్శంగా చూపించి. ఇది ఆంగ్లేయులు గమనించి ఏం చేశారంటే, ఇంత ఐక్యత హిందువుల్లో పెరిగిపోతే నష్టం అని చెప్పి ఒక బందిపోటు దొంగ కొడుకుని తీసుకొచ్చి ఓ మసీదులో కూర్చోబెట్టి వాడికి అక్కడ స్థిరస్థానం ఏర్పరిచి, నువ్వు హిందువుల్ని ముస్లింల్ని ఆకర్షించి ఈ హిందూ చైతన్యాన్ని తగ్గించాలి అని చెప్పి ఒక డ్యూటీ అప్పచెప్పారు ఆంగ్లేయులు. ఆ ప్రకారంగా సెటిల్ అయ్యాడు షిరిడి సాయి. వాడు ఏమనేవాడంటే, సబ్కా మాలిక్ ఏక్ హై, అందరి దేవుడు ఒకడే, అల్లా మాలిక్, వాడే అల్లా. ఒకలా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గానే చెప్పాడు షిరిడి సాయి, అబద్ధమేం చెప్పలేదు. అందరి దేవుడు ఒకడే, వాడే అల్లా అని చెప్పాడు. కానీ దాన్ని అర్థం చేసుకోలేని దౌర్భాగ్యం హిందువుల్లో ఉంది. అది మన పొరపాటు. ఎదటివాడిని కూడా అనుకోక్కర్లేదు. ఎదటివాడు ఏదో చేద్దామని కూర్చున్నాడు, వాడి మాయలో మనం ఎలా పడుతున్నాం? మనకేంటంటే కోరికలు నెరవేరిపోవాలి. బాగా ఏంటంటే మన వాళ్ళు ఎలా తయారంటే కోరికలు పిచ్చోళ్ళు. ఏదన్నా కోరుకుంటే నెరవేరిపోయింది. షిరిడి సాయిని కోరుకుంటే మా అమ్మాయికి పెళ్లి అయిపోయింది, షిరిడి సాయిని కోరుకుంటే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది, షిరిడి సాయిని కోరుకుంటే మేము ఇల్లు కట్టేసుకున్నాం, షిరిడి సాయిని కోరుకుంటే వ్యాపార అభివృద్ధి అయిపోయింది. దీంతో అమ్మాయిలో పడిపోవటం. అయితే దేవుడు అంటే ఒక శాస్త్రపరంగా, సాహిత్యపరంగా కొన్ని ఆధారాలు, కొన్ని నియమాలు ఇవన్నీ ఉంటాయి మనం దేవుడు అని ఒక నమ్మడానికి. అవి ఏమీ లేకుండా ఓన్లీ కోరికలు నెరవేరిపోతే చాలు, మేము ఇంకా నమ్మేసుకుంటాం, మాకు ఇతర ఏమీ అక్కర్లేదు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ అవ్వబట్టే క్రైస్తవ మతంలోకి మారిపోవడం, ఇస్లాంలోకి మారిపోవడం, షిరిడి సాయిలోకి మారిపోవడం ఇవన్నీ ఎక్కువైపోయినాయి. కోరికలు నెరవేర్చేస్తే వాడే దేవుడు అంటే రావణాసురుడిని పూజించుకో. మామూలుగా నీకు పూర్వజన్మ యోగం ఉంటే కొన్ని నెరవేరుతాయి. ఆ నెరవేరిపోయినాయి అని చెప్పి రావణాసురుడిని ఇంకా డైరెక్ట్గా పూజించుకుంటూ కూర్చుంటారా? ఓ మహిషాసురుడిని అలాంటి రాక్షసుల్ని పూజించుకుంటూ కోరుకో, అయితే అవ్వచ్చు కొన్ని కోరికలు. ఇంకా అయిపోవటంతో ఇంకా వాళ్ళే దేవుళ్ళు అయిపోతారా? ఈ చాలా చిత్రమైన అంశాలు మనం ఆలోచించుకుంటే తెలుస్తాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ షిరిడి సాయి అన్నవాడికి ఒక కృష్ణ భక్తుడు కూడా అక్కడికి వచ్చేవాడు. ఆయన కృష్ణ మందిరం, కృష్ణుడు గుడి కడుతున్నాడు. షిరిడి సాయి తను చచ్చిపోయే టైంకి నన్ను తీసుకెళ్ళి ఈ మసీదులోంచి ఆ గుడిలో కూర్చోబెట్టు. ఆయన ఏం చేశాడు పాపం, గుడి అంతా కట్టి ఒక స్థిరమైన సింహాసనంలో కట్టి దాని మీద కృష్ణ విగ్రహం పెడదామని అనుకుంటున్నాడు. దాని మీద నన్ను కూర్చోబెట్టు అని చెప్పి షిరిడి సాయి దాని మీద కూర్చోబెట్టగా చచ్చిపోయాడు. దాని మీద కూర్చోబెట్టి నన్ను అక్కడే సమాధి చేయాలని చెప్పి షిరిడి సాయి రూలు పెట్టడంతో అతను ఇంకేం చేయలేక కృష్ణుడు విగ్రహం మానేసి ఇంకా అది కృష్ణుడు గుడి కాదని చెప్పి అక్కడే తవ్వి పాతేశాడు. ఇప్పుడున్న షిరిడి గుడి అదే. అంటే అది ఒక దర్గా చెప్పాలంటే. అంటే ఒక సాయిబు చనిపోతే అక్కడ పాతేసి దాన్ని ఒక దర్గా అని పెడతారు. ఆ దర్గా దగ్గరికి వెళ్ళి కోరుకుంటే కోరికలు నెరవేరిపోతాయి అనగానే ఇంకా మన వాళ్ళు ఈ బాబు లైన్లు కట్టేసి దర్గా దగ్గరికి వెళ్ళడం, కోరికలు కోరేసుకోవడం. వీడు అనుకున్నది గబుక్కుని అయిపోయింది అనుకో, బాబా ఆ దర్గా దగ్గర కోరేసుకుంటే అయిపోతుంది. ఇది దర్గాలో ఉన్నది ఎవడో ఒకటి శవం, అక్కడికి వెళ్ళి కోరేసుకుంటే అయిపోయింది, ఇంకా అక్కడితో ఇంకా అందులో పడిపోవటం. ఇలాంటి పిచ్చి విధవలు తయారవడంతో చాలా అయోమయం అయిపోయింది. ఎవడో దేవుడు, ఎవరిని దేవుడు అనాలి ఏంటి? పైగా షిరిడి సాయి అన్నాడంటే నేను సమాధిలోంచే నేను పలుకుతాను, మీరు ఏదైనా కోరుకుంటాను. సమాధిలోంచి లేచి వచ్చి చేసి భూతాలు ప్రేతాలును దేవుడు కాదు కదా. అందులోనూ షిరిడి సాయి దేవాలయం అంటారు, శవాన్ని పాతింది దేవాలయం ఎలాగవుతుంది? ఇప్పుడు యేసుక్రీస్తు శవాన్ని పెట్టుకుని వాళ్ళు పూజిస్తారు, ఈ షిరిడి సాయి శవాన్ని పెట్టుకుని వీళ్ళు పూజిస్తారు. వీళ్ళిద్దరితో పాటు అల్లా ఈ ముగ్గురు కూడా వేదాల్లో కనిపిస్తున్నారట. ఇది ఎంత చిత్రమైన విషయం అంటే, అదే ఇతరుల మత గ్రంథాల్లో మన దేవుడు ఉన్నాడని చెప్తే ఇంకా మొత్తం ప్రపంచం అల్లకల్లోలం చేసి పడేస్తారు వాళ్ళు. కానీ మనకేంటంటే మా దేవుడు మీ వేదాల్లో ఉన్నారు అనగానే
కొంతమంది నమ్మేస్తారు, ఏదో చెప్పుకున్నారు లేదు అని చెప్పి కొంతమంది వదిలేస్తారు. ఉదాసీనత, నిర్లక్ష్యం. దాంతో వాళ్ళు రెచ్చిపోయి సోది కబుర్లు అని చెప్పి నెమ్మదిగా వాళ్ళు మతం మార్చేస్తున్నారు. ఈ ప్రకారంగా కొనసాగిపోతుంది ఇలాగా. ఆ తర్వాత ఈ కృష్ణాలయంలో ఈ షిరిడి సాయి శవాన్ని పెట్టిన తర్వాత చాన్నాళ్ళు ఎవడో అటువైపు చూడలేదు. ఆ తర్వాత కొంతమంది ఒక ప్లానింగ్ వేసి సాయి చరిత్ర అని చెప్పి ఎవరి చేత ఓ పుస్తకం రాయించి ఇక్కడ మహిమల్ని మీరు రెండు అనగానే ముందు ఎవరు వెళ్ళిపోతారో మన తెలుగు వాళ్ళు ఎగేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడికైనా సరే కోరికలు నెరవేరిపోతున్నాయి అంటే ముందు గోసి సర్దుకుని వెళ్ళిపోయి తెలుగు వాళ్ళు ఎక్కువ. ఇంకా అక్కడతో ఎవడో కోరుకున్నాడు ఇది నాకు అవ్వాలంటే అయిపోతే ఇంక అదే నమ్మకం, అదే పిచ్చి. ఆ టైంలో విజయ్ చంద్రన్ ఒక తెలుగు యాక్టర్ ఈ షిరిడి సాయి సినిమా తీశాడు. అందులో ఇళరాజా స్వరపరిచిన బ్రహ్మాండమైన పాటలు ఉంటాయి షిరిడి సాయి మీద. అవి పెద్ద హిట్ అయిపోవడంతో, ఆ సినిమా సూపర్ హిట్ అయిపోవడంతో బాబు ఏదో షిరిడి అంటే అక్కడికి వెళ్ళిపోతే ఏదో అయిపోతుందండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అందుకుందా. ఈ షిరిడిలో పాతి పెట్టిన ఒక 50 ఏళ్ళు 75 ఏళ్ళు వరకు ఏమీ లేదు. ఆ తర్వాత ఈ పిచ్చి ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా అది ముదిరిపోయిందనమాట విపరీతంగా. ఇంక అక్కడితో ఇంకా మొదలెట్టి మన దేవుళ్ళ ముఖాల్లో షిరిడి సాయి ముఖం పెట్టేయడం, అలాగే ఇంకా అనేక పిచ్చి వ్యవహారాలు అనమాట. విపరీతం ఎన్ని చెప్పుకుంటే చాలా దారుణాలు. ఇంకా సాయి గాయత్రి అని, మన గాయత్రి మంత్రం ఎంత పవిత్రమైంది. సాయి గాయత్రి అంట, సాయిబాబా పేరుని ఒక గాయత్రి మంత్రం అంట. అసలు గాయత్రి గురించే వాడికి తెలీదు, వాడి పేరుని ఒక గాయత్రి మంత్రం. సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా మనం పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి, అది పక్కన పెట్టేసి సాయి సత్యనారాయణ వ్రతం అంట. ఇంకా ఎన్ని పిచ్చులు మొదలెట్టేశారంటే ఇంక వెర్రెత్తిపోయారు అనమాట జనం. చాలా చిత్రంగా ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే ఈ కుట్ర ఇలాగా పెద్దదైపోతుంది అంతకంతకి. ఇంకా మన దేవుళ్ళ పేర్లకి ఈ సాయి అన్న పేరు తగిలించి సాయిరాము, శివసాయి, కృష్ణసాయి, సాయిదేవి, రామసాయి, శ్రీసాయి, సాయిశ్రీ, సాయిలక్ష్మి, ఇలా రకరకాలన్నమాట. ఇంకా అంత మనకు జారబడే ద్రోహమే. ఇక గురువారం రాగానే బాబా సాయిబాబా రోజు, అసలు షిరిడి సాయిగా గురువారం అంటేనే తెలియదు. అంటే మన దాంట్లో చూశారు ఆదివారం సూర్యుడిది, సోమవారం చంద్రుడిది, ఈశ్వరుడిది, ఇలా మంగళవారం ఇలా చూసుకుంటే శనివారం వెంకటేశ్వరులది, ఇలా చూసుకుంటే శుక్రవారం లక్ష్మీదేవి, గురువారం వీడికి తేలిక దొరికింది. ఆ గురువారం సాయిబాబా అని పెట్టారనమాట. ఇంకా మన పెళ్ళిళ్ళు పేరంటాలు జరిగినప్పుడు భోజనాలు ఆ వేళ నీసి తినరని చెప్పి వాళ్ళకి విడిగా స్పెషల్ టిఫిన్లు. నీసి తినకపోవడాడు సాయిబాబా కరకర పచ్చి మాంసం నదిలేశాడు. మాంసం తినేసేవాడు, బ్రాహ్మణుల చేత మాంసం తినిపించాడు. రోడ్డు మీద పడున్న ఎంగిలి బీడీలు కాల్చాడు, బట్టలు ఇప్పుకు తిరిగాడు అప్పుడప్పుడు. మరి ఇంత గొప్పవాడిని పట్టుకొచ్చేసి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఏంటి అసలు అతనికి విశ్వం అంటే తెలీదు, ఏమీ తెలీదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడా, సమస్త సద్గురు సాయినాథ్ మహారాజా. ఎవడక గురువు, అతని శిష్యుడు ఎవడు, ఈడు గుడివే ఎవడు? ఇది ఎంత చిత్రం ఇది. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటారేంటో. ఈ కుట్ర అంతా బయటకు రావాలి. ఇదంతా చాలా లోతైన కుట్ర ఇది. మనకేమన్నా కోరికలు నెరవేరిపోతే వెనకాల పరిగెట్టేస్తాం. అంత చచ్చు రకంగా తయారయ్యం కనుకే ప్రతి మతం వాడు మన మీద ఎక్కి సారీ చేస్తున్నాడు. వాళ్ళ ఇతర మతం వాళ్ళు వాళ్ళ మతం మీద వాళ్ళు ఇంకో మతం మీద పడరు. అందరికీ టార్గెట్ హిందువు. ఇప్పుడు బ్రహ్మాండ నాయకుడు అంట, ఈ ఎంగిలి బీడీలు కాల్చుకుని ఈ బ్రాహ్మణ చేత మాంసం తినిపించి అప్పుడప్పుడు గొడ్లెప్పుకు తిరిగి అల్లా మాలిక్ అంటే తిరిగినోడు బ్రహ్మాండ నాయకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. పాపం చెప్తానే ఉన్నాడు అల్లా మాలిక్ అని చెప్పి, అల్లా ఏరా దేవుడు బాబు అని చెప్తానే ఉన్నాడు. మరి అది ఎక్కడ సాయిబాబా గుళ్ళో అల్లా మాలిక్ అని మాట రాయరు, భయం వాళ్ళకి, మళ్ళీ వ్యాపారాలు పోతాయి. ఇంకా విపరీతమైన కోట్లు, ఇంచుమించు తిరుపతి తర్వాత హెచ్చు ఆదాయం షిరిడికే అని మొన్న ఏదో వార్త వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, మొన్న అయోధ్య రామాలయానికి పైసా ఇవ్వం మేము హిందువులం కాదు అని చెప్పారు షిరిడి ట్రస్ట్ వాళ్ళు. మళ్ళీ ఇస్లాం సంస్థలకి కోట్లు మళ్ళీ ఇస్తున్నారు.
ఈ షిరిడి సాయి భక్తులు బాగా ముదిరిపోయి ఇప్పుడు మామూలుగా మొన్న వాట్సాప్లో చూసే ఉంటారు, జగతికి మూలం అల్లా అని చెప్పి ఇంత పాటల పుస్తకం, జగతికి మూలం అల్లా అండి, సాయిబాబా ఫోటో పెట్టి అల్లా పాటలు మొదలెట్టేశారు. మొదలైపోయింది అదంతా. మీరు ఇంకా ఎంతమంది చూస్తున్నారో లేదు కానీ స్టార్ట్ అయిపోయింది. పూర్వం రామకోటి రాసేవారు, ఆ రామకోటి మానేసి సాయికోటి పుస్తకాలు మొదలెట్టారు. మన రామకోటి పుస్తకం కొందామని వెళ్తే రామకోటి ఎవడు రాస్తున్నాడండి, ఇప్పుడు అంతా సాయికోటి కదా అన్నాడు షాపోడు. అంటే అంత దౌర్భాగ్యంలోకి పోయింది. హనుమాన్ చాలీసా చదివేవాళ్ళం, ఇప్పుడు సాయి చాలీసా అంటే. దేవి అష్టోత్తర శతనామావళి ఉండేది, ఇప్పుడు సాయి అష్టోత్తర శతనామావళి అంట. విష్ణు సహస్రనామం ఉండేది మొన్నటి వరకు, ఇప్పుడు సాయి సహస్రనామాలు. ఇంకా సత్యనారాయణ వ్రతం చెప్పాను కదా, సాయి సత్యనారాయణ వ్రతం. వెంకటేశ్వర సుప్రభాతం బదులు సాయి సుప్రభాతం. దాశరథి శతకం బదులు సాయి శతకం. గాయత్రి మంత్రం చెప్పాను కదా, సాయి గాయత్రి అంటే. ఇంకా గణపతి దేవి నవరాత్రులు తీసేసి సాయి నవరాత్రులు మొదలైపోయినాయి. మన దసరాకి పెద్ద ఊరేగింపు వచ్చేస్తుంటే గదేమో ఊరేగిస్తున్నారేమో అని వెళ్ళి చూస్తే ఈ షిరిడి సాయి ఊరేగింపు అనమాట. అది దసరా నాడు. చాలా మారిపోయింది, చాలా దుర్మార్గమైన రోజులు వచ్చేస్తున్నాయి. ఇంకా గురు పౌర్ణమి సంగతి. గురువు అంటే మనం వేదవ్యాసుని చెప్పుకుంటాం, ఎందుకంటే వేదాలు రాసే, వేదాలను విభజించాడు, వేదాలను ఒక పద్ధతిలో పెట్టి మనకి అందించాడు. ఆయన గురువు గారు, మనకి పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ అందించిన గురువు గారు వేదవ్యాసుడు. ఆ వేదవ్యాసుడు పుట్టిన రోజుని గురు పౌర్ణిమ అని జరుపుకునేవాళ్ళం. అది పట్టుకొచ్చేసి ఈ షిరిడి సాయికి పెట్టేసి గురు పౌర్ణమి నాడు ఇంకా షిరిడి సాయి పూజలు. అసలు ఈ దరిద్రులకి వేదవ్యాసుడి పేరే తెలియదు. ఈ సాయిని అక్కడ కూర్చోబెట్టి గురు పౌర్ణమి నాడు పెద్ద పూజలు, పైగా దత్తాత్రేయుడి యొక్క అవతారం అంట. మరి అది ఎలాగైందో మనకు అర్థం అవ్వలేదు. పూర్వకాలంలో, పురాణ కాలంలో అత్రి అనసూయల పుత్రుడు దత్తాత్రేయుడు, అంటే త్రిమూర్తుల అవతారం ఆయన. అత్రికి అనసూయకి పుట్టిన మహానుభావుడు, త్రిమూర్తుల అవతారం దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు ఈ సాయిబే అంటే. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే, ఇంకా ఎలా తయారంటే మన హిందువులు తప్పంతా మన వైపే కనపడుతుంది. మనం ఎర్రవేదవులు అయితే ఎదరోడు మోసం చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. వీడు ఎప్పుడు రాముడు పల్లకి ఎప్పుడు మయుడు, సాయి పల్లకి 25 కిలోమీటర్లు మోసుకుపోయి పెద్ద పెద్ద మార్నింగ్ వాకులు, ఈవినింగ్ వాకులను. దేవాలయ శాఖలో షిరిడీని కలుపుతారంటే మేము హిందువులం కాదు, అందులో కలవం అన్నారు షిరిడీ సాయి సంస్థానం వాళ్ళు. మరి ఇంక అలాంటప్పుడు ఇంక మనదేవుడు ఎలాగవుతాడు? పైగా ఎలా డైలాగులు రాశారంటే, ఈ విజయ్ చంద్ర తీసిన ఈ సాయి సినిమాలో, నేనే నీ రాముడిని, నేనే నీ కృష్ణుడిని, త్రివేణి సంగమం దగ్గరికి ఎందుకు వెళ్ళటం, ఇక్కడే చూపిస్తానని చెప్పి ఇలా కాళ్ళ మధ్యన ఇలాగ కొట్టుకోగానే అక్కడ నీళ్లు వచ్చేస్తే అదే త్రివేణి సంగమం, అక్కడే స్నానం చేయించాడు భక్తుల చేత సాయిబాబా. ఇవన్నీ ఎదవ ట్రిక్కులు ఇవన్నీ. ఈ చాలా చిత్రాల. ఓ గురు పరంపర లేదు, శిష్య పరంపర లేదు, సమస్త సద్గురు. అతను చేసేసిన ఏమేంటి, అన్నంలో చేయబెట్టి తిప్పాడంట, నీళ్ళతో దీపాలు వెలిగించాడంట, నోట్లోంచి పేగులన్నీ బయటికి తీసుకుని కడిగేసుకుని, అంటే అందరూ వేసిన భిక్షలు తిన్నాడు కనుక ఎన్ని పాపం అంట, ఆ పాపం కడిగేసుకుని పేగులు మళ్ళీ నోట్లోంచి కడుపులోకి తోసేసుకున్నాడు అంటే పేగులు. ఎక్కడైనా ఈ కాలంలో, ఈ కలియుగంలో, ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించే కాలంలో ఎన్ని జరుగుతాయా? అదే మొన్న ఎవరో పెట్టారు, మాంసం తినేవాడు కదా, అలాగే పేగులు కూర వండుకుందామని తెచ్చుకుని చెరువులో కడుక్కుంటుంటే ఆ భక్తులు చూస్తారంట, అయ్యి బాబోయ్ వీళ్ళు ఈ పేగులు కూర ఇది చూసేస్తారని చెప్పి అది ఇలా నోట్లో పెట్టుకుంటా, నోట్లోంచే పేగులు తీశాను మళ్ళీ లోపల పెట్టేసుకుంటున్నానని చెప్పాడండి. అక్కడతో పేగులు బయట తీసి కడిగేసుకుని మళ్ళీ నోట్లోంచి పేగులు లోపల పెట్టేసుకుంటున్నాడంట. ఇది నమ్ముతారు వాళ్ళంతా. మరి ఎంత మూర్ఖత్వం అంటే చాలా చిత్రాలు ఇలాంటి పిచ్చులు. మరి మీ తాత ముత్తలాలకు లేని ఈ పిచ్చి ఈ కాలంలో మీకు ఎందుకు ముదిరింది? హిందూ ధర్మాన్ని ఒక ఇంటి దొంగతో నాశనం చేయాలన్న కుట్ర కదా ఇదంతా. చాలా దారుణం. అలాగే మన దేవాలయాల్లో మొన్నే మా ఊళ్ళో జరిగింది, వినాయకుడు గుడి ఉంటే అందులో వినాయకుడి విగ్రహాన్ని తీసేసి పక్కకి జరిపేసి పక్కన సాయిబాబా విగ్రహం.
సాయిబాబా కాళ్ళ దగ్గర శివలింగాలు, లక్ష్మీదేవి వీళ్ళ బొమ్మలు పెట్టడం. ఇది ఎంత దారుణం అండి ఇవన్నీ. మనకేమీ లేదు, ఎంతసేపు కొబ్బరికాయలు కొట్టేయడం, పూజలు చేసేయడం, కోరికలు కోరేసుకోవడం. ఉట్టి దొంగ విధాల కింద తయారయ్యారు మన వాళ్ళు. దాన్ని ఎదరోళ్ళు వాడుకుంటున్నారు. ఎదరోళ్ళు వాడుకుని వాళ్ళ మాయ వాళ్ళు చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయాలు ఇవన్నీ కూడా. మొన్న టీవీనేమో ఏదో ఛానల్లో ఒక సాయి భక్తుడు వచ్చాడు. ఆయన ద్వారకాపీఠాధిపతి శిష్యుడు గోవిందానందన్ ఉంటాడు. ఆయన షిరిడి సాయి బండారాన్ని చెప్తూ ఆయన అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. ద్వారకాపీఠాధిపతి గారు చెప్పారు, శవాన్ని పూజించినాడు అదోళ్ళరా, మన హిందూ ధర్మానికి వ్యతిరేకమైన వాడు అల్లా మాలిక్ అని చెప్తున్నాడని చెప్పి ద్వారకాపీఠాధిపతి చెప్పారు. అది ఇప్పుడు అంగీకారం అయ్యి మన తమిళనాడులో కూడా హిందూ దేవాలయాల్లో షిరిడి సాయి విగ్రహాలను తొలగించండి అని చెప్పి మెట్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. మొన్న కాశీలో కూడా షిరిడి సాయి విగ్రహాలని మన హిందూ దేవాలయాల్లోంచి తొలగించారు. జరుగుతుంది ఇప్పుడు అసలు జరుగుతుంది. ఆ ద్వారకాపీఠాధిపతి శిష్యుడైన గోవిందానందతో ఓ టీవీ ఛానల్లో ఓ సాయి భక్తుడు మాట్లాడతా రాముడిని ఎలా విమర్శించాడంటే, రాముడు దేవుడు ఏంటండి, మా సాయే అసలైన దేవుడు. రాముడు తన పెళ్ళాన్ని ఎవడో ఎత్తుకుపోతే కోతులు సాయం తీసుకున్నాడు. ఎంత అసహ్యంగా ఉండేది. మరి మా సాయి ఏం చేశాడు, అన్నం ఉడికిందలో చూడడానికి చేయి పెట్టి తిప్పేసాడండి అని చెప్తున్నాడు వాడు. ఎంత దారుణంగా దరిద్రంగా తయారైపోయారంటే ఈ సాయి దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి 4 స్టేజ్లు ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే అన్నీ ఒకటే అంతా ఒకటే అంటాడు. ఇంకొంచెం సాయి పిచ్చి ముదిరిన తర్వాత సాయికే మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. ఇంకా ముదిరిన తర్వాత ఇంకా సాయే లోకం, సాయి నుంచే అందరు దేవుళ్ళు వచ్చారంట మొదలెడతాడు. ఇంకా 4 ఇంకా సాయి నుంచి వచ్చిన వారు తప్ప ఇంకెవ్వడో లేడు. ఏదన్నా అంటే బొయ్యం తిరగబడిపోతాడు, కుక్కలా పడిపోతాడు మీద. అలా తయారైపోయారు. ఈ గోవిందానందనే ఈ యథార్థాలు చెప్తున్నాడు టీవీ ఛానల్లో అని చెప్పి ఆ గోవిందానంద గారిని కొట్టేయడానికి ఆ టీవీ ఛానల్ ఆఫీస్ చుట్టూ చేరిపోయారు అక్కడ హైదరాబాద్లో. టీవీ వాళ్ళు కొంతమందిని సాయం ఇచ్చి గోవిందానంద గారిని అక్కడి నుంచి జాగ్రత్తగా తప్పించవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాముడిని కృష్ణుడిని తిడితే ఎవడో దెబ్బలాడికి రాడండి రోడ్డు మీదకి. షిరిడి సాయిని ఏమన్నా అంటే రౌడీలోకి వచ్చేస్తారు. మరి ఏంటో ఒక చెడ్డతనంలోకి వెళ్ళిన తర్వాత ఈ పౌరుషాలు, ఈ పోరాటాలు చేసేద్దాం అన్న ఈ దుర్మార్గాలు వచ్చేస్తే తప్ప మంచిలో ఉండగా ఆ ఆవేశం, ఆ మంచితనం రాదా? ఇవన్నీ చాలా చిత్రంగా ఉంటాయి, చాలా బాధగా కూడా ఉంటాయి. చాలా విషయాలండి ఇలాంటివన్నీ కూడా. ఈ పిచ్చిలోంచి హిందువులు బయటపడాలి. అందుకే ఇతర మతాల వాళ్ళకి లోకు అయిపోయి రెడీగా దొరికేస్తున్నారు. వాళ్ళు నెమ్మదిగా వీళ్ళ బలహీనత మీద దెబ్బ కొట్టేసి మెయిన్ యూత్ ఈ షిరిడి సాయి వెనకాల పడింది. మీరు మెయిన్ అమ్మాయిలు చూడండి, కాలేజీకి వెళ్తా ఇలా చూపుడు వెళ్తూ ముద్దులు పెట్టేసుకుంటే ఇలాగ అనేస్తుంటారు సాయిబాబా దగ్గరికి వెళ్ళి. ఏంటిది? ఇంకా టీవీ సీరియల్లోనూ సినిమాల్లోనూ ఎక్కడ చూసినా మామూలు మన దేవుళ్ళ ఫోటోలు కనపడవు, ఆ గోడలకు సాయిబాబా ఫోటోలు ఉంటాయి. ఇవన్నీ హైజాక్ చేయటం అనమాట. అంటే వీళ్ళు ఇంటర్నల్గా కొంత డబ్బు వాళ్ళకి ఇస్తారు. మీరు టీవీ సీరియల్లోనూ సినిమాల్లోనూ ఏమైనా బొమ్మలు పెడితే మాయ పెట్టండి, ఇంత డబ్బు ఇస్తాం. ఇంకా మనకేంటి మూఢభక్తి, ఎవడైతే దేవుడు ఫోటో పెట్టాడు కదా. మన వాళ్ళకి రామాయణం పూర్తిగా తెలియదు, భారతం పూర్తిగా తెలియదు, ఎన్ని వేదాలు ఉంటాయంటే కూడా చెప్పలేరు, పురాణాల సంగతి ఏం తెలియదు, ఉపనిషత్తులు అంటే ఏంటి తెలియదు. ఏమీ తెలియకపోవడం వల్ల ఎవడే సన్నాసి ఏం చెప్పినా అందులోకి పోవటం. మా కోరికలు నెరవేరిపోవాలి, మేము పెద్ద డెవలప్ అయిపోవాలి, ఇదే పిచ్చి అంతే. అసలు యోగశాస్త్రం అంటే ఏంటి, తపస్సు అంటే ఏంటి, ఇదన్నీ తెలియని పట్టుకెళ్ళి షిరిడి సాయి అంటే యోగులకు రోజు అంటే ఏంటి, ఆడికి యోగం అంటే తెలియదు, తపస్సు అంటే తెలియదు,
సైంటిఫిక్ నాలెడ్జ్ అంతకంటే లేదు, విశ్వం గురించి తెలీదు. ఎంత దారుణం. పోనీ ఇంతమంది ప్రవచనకారులు ఉన్నారు, వాళ్ళు ఏవైనా ఇటువంటి మంచి విషయాలు చెప్తారా అంటే అదేమీ లేదు. వాళ్ళు భయపడిపోయారు. యాగంటి మొదట చెప్పాడు, ఈ షిరిడి సాయి పుస్తకంలో బీజాక్షరాలు ఏమీ లేవు, అది శాస్త్రీయ ప్రమాణం కాదు షిరిడి సాయి పుస్తకం అని చెప్పాడు. ఆయన మీద తిరుగుబాటుకు వచ్చేసి కొట్టడానికి వచ్చేసారు. ఇంకా అక్కడితో ఆయన సాయిబాబుడి ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టేసుకుని మారిపోయాడు అంతే. ఆయన భయం అంటే కొట్టడానికి వచ్చేస్తారు. గరికపాటి కూడా ఇలాగే షిరిడి సాయి గురించి చెప్తే ఆయన్ని కొట్టడానికి వచ్చారు. ఆయన ప్లేట్ తిప్పేశాడు. భయపడిపోతున్నారు ఎక్కడికక్కడే. రౌడీజంతో బెదిరించేస్తున్నారు అంతే. సామేతం షణ్ముఖ శర్మ గారు కరెక్ట్గా చెప్తారు, ఆయనకి ఇలాంటి భయాలు అయ్యి అంత ఉండవు. మన హిందూయిజం మీద ఆధారపడి జారబడి మన ధర్మాన్ని మసకపరచాలని చెప్పి ఈ సాయిజం ఇంత ప్రయత్నం చేస్తా రాజ్యాంగ ఉల్లంఘన ఇది. మనం కోర్టుకు కూడా వెళ్ళొచ్చు నిజానికి, మన ధర్మాన్ని ఇంత దారుణంగా అణచాలని ఇంత ప్లానింగ్గా చేస్తున్నారని చెప్పి. కానీ మనకెందుకులే, అన్నీ ఒకటే, మనం కోరుకున్నది ఏదో అయిపోయింది అన్న పిచ్చి ఎక్కువైపోయింది. చాలా బాధాకరమైన విషయాలు ఇవన్నీ. ఇంకా విపరీతమైన ఎన్నో పాయింట్లు ఉన్నాయి, చాలా దారుణంగా ఉంటాయి. ఇంకా ఎన్ని వివరించాలంటే ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది. అది మళ్ళీ మరో వాయిస్ మెసేజ్లో మళ్ళీ మిగిలిన విషయాలు పెడతాను. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి. అసలు ఈ గురువారానికి సాయిబాబాకు సంబంధం లేదు. వ్యాధవ్యాసుని తప్పించేసి గురు పౌర్ణిమ అని చెప్పి అక్కడ పెట్టారు. సబ్కా మాలిక్ ఏక్ హై అన్నవాడిని హిందువులు పూజించేస్తా ఓ బోర్లా పడిపోతున్నారు. తెరేసి అల్లా మాలిక్ అన్నవాడిని ఇస్లాం వాళ్ళే పూజించరు, పట్టుకెళ్ళి పక్కన పడేసారు. వాళ్ళు అసలు రారు, మన హిందువులే ఓ దిగేస్తుంటారు అక్కడ. అది చిత్రం. పోనీ అల్లా మాలిక్ అన్నాడు కదా అని చెప్పి సాయిబులంతా సాయిబాబానైనా పూజిస్తున్నారు అంటే అదే ఏమీ లేదు. ఈయన వేదాల్లో ఉన్నాడంటే, ఎక్కడ చూస్తే ఉన్నాడంటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మన గుళ్ళు ఉన్నాయంటే లక్ష్మీదేవి విగ్రహాన్ని పక్కకి తెప్పించేసి ఆ పక్కనే సాయి విగ్రహం కట్టేసి లక్ష్మీ సాయి ఆలయం అని పేరు పెడుతున్నారు. రాముడిని పక్కకి జరిపేసి పక్కన సాయిబాబా విగ్రహం పెట్టేసి రామసాయి ఆలయం అని పెడుతున్నారు. అలాగే వినాయకుడిని పక్కకి జరిపేసి అక్కడ సాయిబాబాని పెట్టేసి వినాయక సాయి ఆలయం అని పెట్టడం, సాయిబాబా కాళ్ళ దగ్గర మన దేవుళ్ళని పెట్టడం. ఈ పిచ్చి ముదిరిపోతుంది. ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మన ప్రవచనకారులు ఎంతసేపు రామాయణం భారతం చెప్పుకోవడం తప్ప మన ధర్మానికి ఎంత విఘాతం కలుగుతుంది, ఎక్కడెక్కడ ద్రోహాలు జరుగుతున్నాయి అవి ఎంచి చెప్పి వివరించే పండితులు మనకు లేకపోవడం చాలా విచారకరం. ఎక్కడైనా అటువంటి వారు బయలుదేరాలి, లేకపోతే హిందూ ధర్మానికి చాలా నష్టం జరుగుతుంది. అన్నీ దేవుడే చూసుకుంటాడు అన్న పిచ్చి నమ్మకం ఒకటి. అన్నీ దేవుడే చూసుకుంటే ఈ సాయిబుల్ని తరవడానికి శివాజీకి భవానీమాత ఖడ్గం ఎందుకు ఇచ్చింది? భవానీమాతే తరవేయచ్చు. మన దేవుడు ఎందుకు పుట్టించాడు? ధర్మాన్ని స్థాపించి అధర్మాన్ని నాశనం చేయమని తన ప్రతినిధిగా పుట్టించాడు. అందుకే భవానీమాత శివాజీకి ఖడ్గం ఇచ్చి వీళ్ళు యుద్ధం చేయని పంపింది. అంతే కదా. విశ్వామిత్రుడు ఏం చేశాడు? తన దగ్గర ఉన్న అస్త్రాలని కూడా శ్రీరాముడికి ఇచ్చాడు రాక్షసులను చంపడానికి. అన్ని దేవుడే డైరెక్ట్గా వచ్చి చేసేయాలంటే కొన్ని మనం చేయవలసి ఉంటుంది. అలా అయితే సుభాష్ చంద్రబోస్ గారు ఎందుకు స్వతంత్రం కోసం అంత పోరాడారు? దేవుడే చూసుకుంటాడని కూర్చోడు. మనం చెయ్యాలి, దైవ సహకారం వెనకాల ఉంటుంది. మనం ఏమీ చేయకుండా ఉట్నే కూర్చుంటాం, ఇతర మతం వాడు ఏమన్నా నమ్మించేస్తే అందులో పోతాం, మళ్ళీ ఆ నమ్మకానికి విఘాతం వస్తే ఇంకో దాంట్లో పోతాం. ఇలాంటి పిచ్చి కథలకు దేవుడు సాయం చేయడు. ఒక నిలకడ లేదు, తెలివి లేదు, ధైర్యం లేదు, ఐకమత్యం లేదు, ఏమీ లేదు.
పుట్టు సొల్లు సోదిగాళ్ళ కింద హిందూ సమాజం తయారవడం దీని అంతటికీ పెద్ద కారణం. ఏదైనా ఒక అడగగలిగి తెలివి అడిగే సాహసం కూడా లేవు, పోయినాయి. ఇతర వాళ్ళు అలా కాదు, మీద పడిపోతున్నారు వచ్చి. వాళ్ళు ఎంతసేపు మీ వేదాల్లో మావాడు ఉన్నాడు, పలానా ఖండంలో పలానా పేజీలో పలానా లైన్లో ఉన్నాడు చూసుకోండి అనగానే మనకు తెలియదు, మనకు రాదు, ఏమో ఉన్నాడేమో. అసలు వేదకాలం తెలియదు వీడికి. నిన్న మొన్న వచ్చిన ఈ సన్నాసుడు వేదాల్లో ఎలా ఉంటాడు రా అని అడిగేవాడు లేడు. ఇన్నాళ్ళకి ధీమాగా నిలబడి వేదాల మాట ఎత్తామంటే మీ పని పడతామని చెప్పి ఒక వేద పండితుడు ఈ మధ్య నిలబడటం చాలా సంతోషం అనిపించింది. సంతోష్ కుమార్ ఘనాపాటి అని చెప్పి ఒక ఆయన వేదాల్లో మా ఇతర మతాల దేవుళ్ళు ఉన్నారని చెప్పి ఇతర మతం వాళ్ళు తిరగబడితే ఎక్కడున్నారో చెప్పండి, డైరెక్ట్గా డిబేట్కి రండి అని చెప్పి స్వయంగా ఛాలెంజ్ చేశాడు ఆయన, ఆ వేద పండితుడు. ఆయన మహానుభావుడు. అలాంటి వాళ్ళు కావాలి ఇప్పుడు. మిగిలిన వాళ్ళ ఊరికే సొల్లు సోది చెప్పి ఈ పూజ అక్కడ చేయండి, ఆ పూజ ఇక్కడ చేయండి, 4 ఒత్తులు వేయండి, 5 ఒత్తులు వేయండి, 10 ఒత్తులు ఎత్తే ఇంకా పుణ్యం, సంవత్సరం పూజకి 365 ఒత్తులు వేసేసి కట్టకాల్చి ఎత్తే పుణ్యం, ఇలా చెప్పి సన్నాసులు మనకు అనవసరం. మన ధర్మాన్ని సపోర్ట్ చేసి నేను నిలబడతాను, పాయింట్ వైజ్ రా అని చెప్పి ఛాలెంజ్ చేసిన మనగాళ్ళు కావాలి మనకి. అలాంటి మనగాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. అలాంటి వాళ్ళు ఇంకా వస్తారని చెప్పి కోరుకుందాం. ఇప్పటికీ జై శ్రీరామ్.